హాయ్ గైస్. సో గైస్ ఇదైతే మేము తోటకెళ్ళే దారి అనమాట. సో ఇప్పుడు కర్ణాటకలో హార్వెస్టింగ్ టైం కాబట్టి ఇక్కడంతా ప్యాడీ ఫీల్డ్స్లో నుంచి ధాన్యం అంతా ఎండపోసారనమాట. గైస్ మేమైతే ఇక్కడ అడికే తోటకు వచ్చాము. ఇట్లా తెలుగులో వచ్చేసి వక్క అంటారు. సో గైస్ ఇక్కడ వాటర్కి అంతా మేమైతే సోలార్ సిస్టమ్ వాడతాము. సో ఈ ప్యానల్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. చాలా బాగుంది గైస్ తోట అయితే. గైస్ ఇవైతే అన్ని చిన్న చిన్న సాప్లింగ్స్ అనమాట. ఇవన్నీ కూడా మేము అక్కడ పెద్దగా నాటుతాము. ఇప్పుడు మీకు అవన్నీ కూడా చూపిస్తాను నేను. ఇవన్నీ ప్లాంట్ చేసిన ప్లాంట్స్ గైస్. సో గైస్ నాకైతే ఇక్కడ ఒక కర్రీ బనానాది పెద్దది గుత్తులాగా కనపడింది. చాలా బాగుంది, అందుకని తీస్తాను. సో గైస్ ఇందాక అక్కడ ఉంది కదా, అది చూపించాను కదా, ఇది ఇంకొకటి అనమాట. చాలా ఉన్నాయి ఇక్కడ అయితే, చాలా బాగున్నాయి గ్రీన్ గ్రీన్గా. ఇది వచ్చేసి తోటలో నడిచేదారు గైస్. స్టిఫ్గా ఉండడానికి కొన్ని రాయిలు వేస్తారు. గైస్ యాక్చువల్ అయితే కర్ణాటకలో వాటర్ ప్రాబ్లం, వాటర్ స్కేర్సిటీ బాగుంది కదా, బట్ అయినా కూడా ఇక్కడ మొక్కలన్నీ ఎలా పెరుగుతున్నాయి అంటే మా తాతయ్య ఈ సిస్టమ్ చేస్తారు. మామూలుగా ఇక్కడ చాలామంది చేసేదే, బట్ ఏంటంటే ఇలాగ కెనల్స్ లాగా ఇలా తవ్వుతారు, డిగ్ చేస్తారు, ఇక్కడ వాటర్ ఉంచుతారు అనమాట. ఇలా స్టోర్ అయ్యి ఉండడం వల్ల మొక్కలు అంటే ఎప్పుడు సాయిల్లో కూడా మాయిశ్చర్ ఉండి మొక్కలు చాలా బాగా పెరుగుతాయి. అండ్ చాలా బాగున్నాయి కూడా ఇక్కడ అన్ని మొక్కలు అవి. గైస్ ఈ ఇయర్ అయితే కర్ణాటకలో ఆల్మోస్ట్ చాలా మంది తోటలు అయితే బాగా ఎండిపోయి పాడైపోయాయి మొక్కలు. బట్ ఇక్కడ మటుకు ఇంత గ్రీన్గా బాగున్నాయి అంటే ఈ సిస్టమ్స్ వల్లే అనమాట. కొన్ని ఇలాంటి సిస్టమ్స్ అయితే ఇంప్లిమెంట్ చేసుకోవాలనేది నా ఐడియా గైస్. సో గైస్ ఇది ఏ మొక్క అనుకుంటున్నారు? ఇదైతే సోప్ నట్ గైస్. మనం హెడ్ బాత్కి అది వాడతాం కదా, అది చాలా బాగుంది మొక్క. నేను ఇదే ఫస్ట్ టైం చూడడం. ఇది మామిడికాయ మొక్క గైస్. ఇక్కడ ఒక పూత కూడా ఉంది. సో గైస్ ఇవైతే క్యాస్టర్ ఆయిల్ మొక్క అనమాట. సో మీరు ఇక్కడ చూస్తే ఇవే క్యాస్టర్ ఆయిల్ సీడ్స్. ఇలా అయిపోయిన వెంటనే వీటిని కోసేసి వాళ్ళైతే ఆయిల్ మిల్స్ అవి ఉంటాయి కదా, అక్కడ ఇచ్చేస్తారు, వాళ్ళు ఆయిల్ చేస్తారు. చాలా బాగుంది కదా గైస్. ఇదైతే నా ఫేవరెట్ మొక్క ఇక్కడ, అదే జాక్ ఫ్రూట్ అనమాట. నాకు అందరికీ సమ్మర్ ఫ్రూట్స్లో మ్యాంగో ఎక్కువ ఇష్టం, నాకైతే జాక్ ఫ్రూట్ అండి. గైస్ నేనైతే ఇక్కడ ఒకటి చూసాను. ఇదే మొక్క మీకు తెలిస్తే కామెంట్ చేయండి. నేను హై జంప్ లో బాగా చేస్తాను. ఎంత ఈజీగా జంప్ చేసేసి. సో గైస్ ఇప్పుడు మమ్మీ జంప్ చేసేసిద్ది అంటే చూద్దాం. ఎందుకు వచ్చింది గైస్ నేను మా మమ్మీ ఒక పార్టీ ఎక్కువ చెయ్యం స్టంట్స్. ఇంకైతే బ్యాక్ గైస్ ఒక చెరువు ఉంది, అది కూడా మీకు నేను చూపిస్తాను. ఇక్కడ ఉంది. నేనైతే దీని మీద నడవపోతున్నా. బ్లాక్ సాయిల్ గైస్ ఇదంతా. ఫార్మింగ్కి బ్లాక్ సాయిల్ బెస్ట్. సో మమ్మీ ఇక్కడ మళ్ళీ అటు సైడ్ పెద్దగా ఉందంట, ఇటు అయితే చిన్న గ్యాప్ ఉంది, ఇటు నేను జంప్ ఈజీగా చేసేస్తానండి. ఇప్పుడు వచ్చేసి మా అక్క జంప్ జారిపోయింది. ఓవర్ యాక్షన్ అక్కడ చూడండి, స్టాంప్ పడిపోయింది. పెద్ద హై జంప్ చేస్తానంది గైస్. మేమైతే ఇప్పుడు చెరువు దగ్గరికి వచ్చేసాం గైస్. దీంట్లో చేపలు కూడా ఉంటాయి. సో గైస్ ఇక్కడ కనుక మీరు చూస్తే ఇదంతా వాటర్ స్టోర్ అయి ఉందన్నమాట. ఎప్పుడైనా గబుక్కుని స్కేర్సిటీ వస్తే మనకు కొంచెం వాటర్ ఇందులో నుంచి తీసుకోవచ్చు కదా గైస్. అండ్ ఇదే వాటర్ సప్లై అయ్యి అక్కడికి కూడా వెళ్తాయి అనమాట మొక్కలకి. ఇందులో అయితే చాలా ఫిషెస్ ఉన్నాయి, బట్ మనం వచ్చిన టైం కరెక్ట్ కాదు, ఫిషెస్ కనపడవు ఎప్పుడు. బట్ మీరు అక్కడ చూస్తే కొంచెం అక్కడ బబుల్స్ వస్తున్నాయి, మీరు చూస్తే అది వాటర్ బబుల్స్. నేను చూసినప్పుడు ఒక ఫిష్ ఎగిరింది కూడా గైస్, బట్ మేమైతే అప్పుడు షూట్ చేయాల. ఓకే గైస్ ఎనీవే బాయ్. ఇది గోరింటాకు మొక్క గైస్. సో గైస్ ఇది ఏమనుకుంటున్నారు? ఆమ్లా మొక్క, కానీ ఏమీ లేవు ఆమ్లా, బట్ ఇట్స్ ఆమ్లా మొక్క అంతే. ఇప్పుడే కొంచెం కూల్ బ్రీజ్ వస్తుంది గైస్. లక్కీ మిక్కీ అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇది చెరువు ఇలా ఉంటుంది, చుట్టూతలో ఇలా మొక్కలు వేస్తారనమాట. ఆ మాయిశ్చర్తో మొక్కలు బాగా పెరుగుతాయి. సో గైస్ నేను మీకు 10 minutes నుంచి గైస్ ఇక్కడే కూర్చుని ఉన్నాము. ఒక్క ఫిష్ అన్న కనపడుతుంది అని ఒక్కటి కూడా కనపడట్లేదు. ఆ మూలలు కూడా చూస్తున్నాం గైస్, ఏమీ కనపడలే. మీకు చూపిద్దామంటే యాక్చువల్లీ ఈ చెరువులో మా డాడీ అయితే ఫిషెస్ కూడా వేస్తారు గైస్. సో అవి పెరిగాక తీస్తారనమాట ఒకేసారి. తోటకు వచ్చాం కదా, మాకైతే దొరికినవి ఇవన్నమాట. ఇవి మినువులు అంటారు. అండ్ ఈ 2 బొబ్బస్కాయలు దొరికినాయి.
ఇదైతే నాకు ఇచ్చిన అవార్డు గైస్. బొబ్బస్కాయ అవార్డు వచ్చేసి టచ్ మీ నాట్ గైస్. నేను ఎక్కడ కనిపించినా నేను ఫుల్గా ఆడుకుంటాను. సో గైస్ నాకు చాలా ఇష్టం. ఇవి టచ్ చేస్తే భలే అయిపోతాయి. ఇవి వచ్చేసి సీతమ్మ పువ్వులు గైస్. మిక్కీ ఫేవరెట్, ఎక్కడికి వచ్చినా కోస్తానే ఉంటాయి. చూడండి గైస్ ఎంత క్యూట్గా ఉన్నాయో. బంచ్, ఇందాక ఫ్లవర్స్ చూపించాడు కదా, ఇది బంచ్ దాన్ని. ఇది వచ్చేసి నేరేడు చెట్టు, ఒక ఫ్రూట్ అనమాట. బ్లాక్ ప్లమ్ అని అంటారు అనుకుంటున్నాను, నాకు కరెక్ట్గా గుర్తులేదు, బట్ చాలా బాగుంటుంది. గైస్ ఇది వచ్చేసి ఎంట్రన్సే చాలా బాగుంది గ్రీన్గా. అయితే సెకండ్ గేట్ అనమాట, 2 గేట్స్ ఉన్నాయి. హాయ్